వెల్కమ్ టు స్టార్ న్యూస్. సాదర్గట్లోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో రేణుక ఎల్లమ్మ కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆరెల్లి అంజయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలి ఏకాదశి సందర్భంగా రేణుక ఎల్లమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. 27 సంవత్సరాలుగా నిరాటంకంగా కళ్యాణం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కళ్యాణానికి వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు అంజయ్య వారిని శాలువాతో సత్కరించారు. ఈ కళ్యాణ వేడుకలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సురేందర్, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. రేణుకా ఎల్లమ్మ తల్లి జై. ఇక్కడ చూడబోతే మేము దాదాపు 23 సంవత్సరాల నుంచి మాకు ఆరెల్లి అంజయ్య మా కాకగారైనా ప్రతిసారి ఇక్కడికి పిలిచి మాతోటి కళ్యాణం రంగరంగ వైభవంగా కళ్యాణం చేపిస్తున్నాడు. ఈ అమ్మవారికి మేము కళ్యాణం చేస్తున్నందుకు కూడా మాకు కూడా ఎంతో ఘనంగా ఆనందంగా ఉంది. కావున ఇక్కడ భక్తులు కూడా చాలా సంఖ్యలో రావడం జరుగుతుంది. అందరికి రేణుకా ఎల్లమ్మ టెంపుల్ నుంచి ఉన్నాము. ఇక్కడ ప్రతి ఇయర్ బల్కంపేట అని నెక్స్ట్ వీక్ ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. అట్లనే మన ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసంలో 3rd వీక్ ఘనంగా బోనాలు జరుగుతాయి. కళ్యాణం రోజు ప్రత్యేకత ఏంటంటే మార్నింగ్ అభిషేకము, అన్నదాన కార్యక్రమం, కళ్యాణం ఒగ్గువారి చేతి జరగబడదు. ఇది దగ్గర ఒక 23 ఏళ్ళ నుంచి కళ్యాణం జరపబడుతున్నాం. మా ఫాదరు ఇప్పుడు మేము చూసుకుంటున్నాము. ఇక్కడ ఎంత వేల మంది వచ్చినా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు తీసుకున్నాము. గత 26 సంవత్సరాల నుంచి కళ్యాణం చేసుకుంటూ వస్తున్నాము. 27 సంవత్సరాలు పడుతుంది. అమ్మవారి దయ వల్ల మేము అందరికీ సహకరిస్తున్నాం. అందరూ మంచిగా చేస్తున్నాం. వచ్చిన వాళ్ళకి అందరికీ మొక్కులు మంచిగా జరుగుతుంది కాబట్టి పబ్లిక్ వస్తుంది. దానివల్ల మాకు మంచిగా జరుగుతుంది. అందరికి మంచిగా అవుతుంది కాబట్టి మేము అది చేస్తున్నాము.